ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమైంది రాధిక? మీలాంటి గొప్ప కుటుంబంలో నీచమైన కలుపు మొక్కలుంటాయని అస్సలు ఊహించలేదు సార్. మమ్మీ, కొంపదీసి గుళ్ళో మనం ప్లాన్ చేసిన షూటర్ గురించి చెప్పేస్తుందా మమ్మీ? చెప్తే చెప్పని దీపక్, వాళ్ళని మనమే సెట్ చేసామని ప్రూఫ్ లేదు కదా. నువ్వేం టెన్షన్ పడకు, ధైర్యంగా ఉండు. మా కుటుంబంలో కలుపు మొక్కలేంటి రాధిక? చెప్పాలంటే చాలా సిగ్గుగా ఉంది సూర్యప్రతాప్ గారు. ఈ విషయం బయటికి తెలిస్తే ఎంత పరువు పోతుందో అని భయంతో నేరుగా మీ ముందుకే వచ్చాను. మీకు కూడా తెలియకపోతే రేపు నా బతుకు ఏమవుతుందో అని భయమేసి ఇలా వచ్చాను. అసలేం జరిగిందో చెప్పకుండా ఏదేదో చెప్తున్నారెందుకండి? ఆడదాన్ని కదా, ఆత్మాభిమానాన్ని చంపుకొని అంత సులువుగా చెప్పలేను కదా రూపా. అలా అని నువ్వు చెప్పకపోతే ఏం జరిగిందో ఎలా తెలుస్తుందమ్మా? ఎలాగో నీ బాధ చెప్పుకోవడానికే వచ్చావు కదా, ఇక్కడి దాకా వచ్చి చెప్పుకోవడానికి సంకోచిస్తే ఎలా? రే దీపక్, నువ్వు గానీ ఆయన చేసావా? అంత అవకాశం నాకెక్కడిచ్చింది? అదే, నేనేం చేయలేదు మమ్మీ, ప్రామిస్, నేనేం చేయలేదు. చెప్పు రాధిక, ఏం జరిగింది? చెప్పు రాధిక, భయపడకుండా చెప్పు. నాకు భర్త లేడని తెలిసి నాతో తప్పుగా మాట్లాడుతున్నాడు. నేను కాదు మావయ్య. నాకు బాబు ఉన్నాడని చెప్తున్నా కూడా నన్ను మళ్ళీ పెళ్లి చేసుకుంటానని, నా బాబుకి అతను బాబు అవుతానని చెప్తున్నాడు. నాకు పెళ్ళై బాబున్నాడు. నాకు పెళ్ళై బాబున్నాడు, కానీ నా మనసు మాత్రం నిన్నే కోరుకుంటుంది రాధిక. మావయ్య, నేను కాదు మావయ్య, నాకు తెలియదు మావయ్య, నాకు సంబంధం లేదు. రాత్రి పగలు తేడా లేకుండా ఏకాంతంగా కలుద్దామని మెసేజ్లు చేస్తున్నాడు. అవసరమైతే తన భార్యని చంపైనా నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.